మంత్రి లోకేష్ సింగపూర్లో రెండో రోజు పర్యటనలో భాగంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల గురించి వారికి వివరించారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో నైపుణ్య శిక్షణ అందించేందుకు ఎవర్ వరల్డ్ గ్రీన్ ఎనర్జీ సంస్థ అంగీకరించింది. ఆ సంస్థ చైర్మన్ సైమన్ టాన్తో మంత్రి లోకేష్ సింగపూర్లో సోమవారం సమావేశమయ్యారు. ఏపీలో సోలార్ సెల్స్, మాడ్యూల్, బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలి. సౌరశక్తి నిల్వల ఆవిష్కరణలకు పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఐటీఐలలో పునరుత్పాదక విద్యుత్ నైపుణ్య శిక్షణకు సహకారం అందించాలి. 2029 నాటికి ఏపీలో 160 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీనికోసం ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకొచ్చాం. రెన్యూ, సుజలాన్ వంటి ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వివరించారు. సంస్థాగతంగా చర్చించాక ఏపీలో యూనిట్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని సైమన్ బదులిచ్చారు. ఒక ఐటీఐలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు. ఈ ఏడాది మార్చి నాటికి తమ సంస్థ గిగావాట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిందని, 2026 నాటికి 3 గిగావాట్లను ఎవర్ వరల్డ్ లక్ష్యంగా నిర్దేశించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాలింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎయిర్ బస్ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీని మంత్రి లోకేష్ కోరారు. భారత్లో విమానాల సంఖ్య ఎక్కువ. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఆగ్నేషియాలకు మార్కెట్ల నుంచి డిమాండ్ పెరుగుతుంది. భారత్లో 850 కంటే ఎక్కువ ఎయిర్ స్పేస్ విమానాలు సేవలు అందిస్తున్నాయి. దేశ వాణిజ్యంలో 65 నుంచి 70% వాటిదే. భారతదేశం ఎయిర్ స్పేస్కు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏకైక మార్కెట్. రాబోయే 20 ఏళ్లలో భారత్కు 1750 విమానాలు అవసరమని అంచనా వేస్తున్నారు. దక్షిణాసియాలో ఎయిర్ బస్కు ఏపీని ఎంఆర్ఓ హబ్ చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం సింగపూర్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల దేశంలోని విమానయాన సంస్థలకు ఫెర్రీ సమయం, ఖర్చులు తగ్గడమే కాకుండా విమానయాన సేవలు మెరుగవుతాయి.